మైవి3 సభ్యులందరికీ నమస్కారం. ముందుగా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి. వీడియోలోకి ముందుగా వెళ్ళేటప్పుడు నిన్న కార్తీక్ పిల్లయ్య గారు ఏం చెప్పారు అన్నది విశేషాలు మనం ఈరోజు తెలుసుకున్నాము. మనకి బెయిల్ అందరూ ఎప్పుడు వేస్తారనేసి కూడా చాలా మంది ఫోన్లు చేశారు. చాలా మంది కూడా మెసేజ్‌లు పెట్టారండి. వాళ్ళకి ఈ విషయం బెయిల్ గురించి. నెక్స్ట్ వచ్చి మన సార్‌కి ఆరోగ్యం సరిలేదనేసి కూడా చెప్పడం జరిగింది. ఈ 2 విషయాల గురించి మాట్లాడదాం ఫస్టు. ఫస్ట్ బెయిల్ గురించి మాట్లాడదాం. బెయిల్ అయితే ఆగస్టు సెకండ్ వీక్‌లో అప్లై చేయమని సీనియర్ లాయర్‌లు మంచి సలహా ఇచ్చారు. ఓకే. అనేసి సెకండ్ వీక్‌లో అయితే బెయిల్ అనేది మూవింగ్ చేయండి. ఎందుకు అప్పటికి చేయమన్నారంటే గ్రావిటీ వచ్చి దాదాపు 70% పూర్తవుతుంది. అంటే విచారణ అనేది 70% పూర్తవుతుంది. పూర్తయిన వల్ల మనకి బెయిల్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. అంటే 45 రోజులు మన సార్ అనేది వాళ్ళకి ఏమి ఇన్ఫర్మేషన్ ఉన్నదో ఆ ఇన్ఫర్మేషన్ కూడా అందిస్తున్నారు. దాదాపు 45 రోజులవుతుంది. 45 రోజులకి విచారణ అనేది అప్పుడు వీఓడబ్ల్యూ కూడా చెప్పలేదు. ఏమనంటే ఇంకా ఆరంభం చేస్తున్నాము, ఇంకా విచారిస్తున్నాం అనేది చెప్పేదానికి అవకాశం లేదు. 100% బెయిల్ వచ్చేదానికైతే అవకాశం ఉందని సీనియర్ లాయర్‌లు ఈ ఒక సలహా అయితే మనకి ఇవ్వడం జరిగింది. అందువల్ల థర్డ్ వీక్‌లో థర్డ్ వీక్ అంతా ఒక 2, 3 రోజులకి బెయిల్ అనేది 100% మనకి వచ్చే అవకాశాలు ఎక్కువగున్నాయని కూడా కార్తీక్ పుల్లయ్య గారు చెప్పారు. ఓకే. నెక్స్ట్ ఏందిరంటే మన సార్‌కి మన ఎండీ సార్‌కి ఆరోగ్యం సరిలేదని కొన్ని యూట్యూబ్ ఛానెల్‌లో గూడా ప్రచారం అనేది చేస్తున్నారు. ఆ ప్రచారం ఎట్లుందంటే తప్పుడు ప్రచారం అండి అది మొత్తము గూడా. మన సార్‌కి ఎలాంటి ప్రాబ్లమ్ లేదు. ఆరోగ్యపరంగా అయితే అంతా మంచిగానే ఉన్నారు. అది నిన్న లాయర్‌లు గూడా తెలిపారు. మన సార్‌కయితే ఆరోగ్యపరంగా ఎలాంటి ఇబ్బంది లేదు. ఆయనకుండే మనసు కష్టం ఒకటే. ఇంత 69 లక్షల మంది నా మీద ఆశలు పెట్టుకున్నారు. వాళ్ళకందరికీ మేలు చేయాలనేసి ఒక ఆలోచన. అది కూడా సార్ నిన్న చెప్పడం జరిగింది. ఖచ్చితంగా సెకండ్ వీక్‌లో అనేది మనకి దాదాపు 45 రోజులు పూర్తవుతుంది గాబట్టి, వాళ్ళు ఇచ్చిన 60 రోజుల్లో 70% పూర్తవుతుంది గాబట్టి, మనకి బెయిలొచ్చే అవకాశాలు గూడా ఎక్కువగా ఉన్నాయని గూడా సీనియర్ లాయర్‌లు ఈ యొక్క విషయం గూడా చెప్పడం జరిగింది. ఆరోగ్యపరంగా గూడా సార్‌కి అంతా మంచిగానే ఉంది. అలాగే ఈ కేసులు అన్నిటి గూడా తప్పుడు కేసులని గూడా అక్కడ నిర్ధారించడమైనది. ఎందువల్లంటే అక్కడ ఏ కేసులో గాని నిజాయితీ లేదు. అది అశోక్ శ్రీనాథి అనే వ్యక్తి ఆ రోజు కోయంబత్తూర్‌లో కేసు పెట్టినప్పుడు ఈ కేసొచ్చి నేను పెట్టలేదు. పోలీసు వాళ్ళే కేసు పెట్టుకొని, వాళ్ళే ఎంక్వైరీ చేసుకొని, వాళ్ళే అన్నీ చేసుకున్నారని జెప్పారు. కానీ ఈరోజు వీడియో రూపంలో వచ్చి కొన్ని ఛానెల్‌కి ఇంటర్వ్యూ ఇస్తా, ఈ మక్కువలను అంటే జనాభాను కోసం నేను బాధపడుతున్నాను. జనాభాని మంచి చేయాలి. వాళ్ళకి మంచి చేస్తున్నాను అనే లెక్కలో మాట్లాడారు. అయంతా తప్పుడు ప్రచారాలు, తప్పుడు కేసులు. అయన్నీ ఏమైతే మన కంపెనీ ముందు నిలబడవు. మన కంపెనీ జెన్యూన్‌గా నిలబడతది. త్వరలోనే అందరికి అమౌంట్‌లు పడతాయి. ప్రతి ఒక్కరికి కూడా మంచి జరగాలని కోరుకుంటున్నానండి. అలాగే కొంతమంది వ్యక్తుల గురించి మాట్లాడాలి మన తెలుగు వాళ్ళు గూడా. తప్పుడు మెసేజ్‌లు ఎక్కువిస్తారు. ఒకతనేందంటే "నువ్వు 2,00,000 అప్పియ్యి. నేను తర్వాత డబ్బులొచ్చినప్పుడు ఇస్తాను" అని జెప్పి మాట్లాడతారు. ఈ నెగెటివ్ కామెంట్‌ల వల్ల చాలా మంది సఫర్ అవుతారు. దయచేసి వాళ్ళకి మళ్ళీ చెప్తున్నాను. ఈ తప్పుడు మెసేజ్‌లనేది కొంచెం బంద్ చేయండి. ఆఫ్ చేయండి. ఎందువల్ల అంటే మీరు ఒక్క మెసేజ్ వల్ల చాలా మంది ఇబ్బందులు పడే అవకాశం ఉంది. చాలా వరకు వాళ్ళకి పోయిన వీడియోలో చెప్పాను. ఈ వీడియోలో కూడా చెప్తున్నానండి. మీకు మళ్ళీ చెప్తున్న మెసేజ్‌లనేది మంచిగా పెట్టేదానికి ఆలోచించండి. ఒక అశోక్ శ్రీనాథి వ్యక్తిలాగా మీరు ప్రవర్తించొద్దు. ఎందుకంటే ఇది మైవి3 కంపెనీ 69,00,000 మంది జనాభా ఉండే కంపెనీ. మీ ఒక్కరి కంపెనీ ఏమి కాదు. మీరు పెట్టే బెయిల్ అనేది నెక్స్ట్ నెక్స్ట్ వీక్‌లో రెండో వారంలో గూడా అప్లై చేయమని గూడా సీనియర్ లాయర్‌లు చెప్పడం జరిగింది. అలాగే మన ఎండీ సార్‌కి ఆరోగ్యం పరంగా అంత మంచిగా ఉందని గూడా చెప్పడం జరిగింది. మీకు ప్రతి ఒక్కరికి నా యొక్క ధన్యవాదాలు. కృతజ్ఞతలు. సెలవు తీసుకుంటున్నాను.